మహాభారతంలో ద్రౌపది పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఇది వివాదాస్పదమైన పాత్ర కూడా. ద్రౌపది అనివార్య పరిస్థితుల్లో తన తెలివితేటలతో పాండవులను సంతృప్తి పరచడానికి ప్రయత్నించింది. అయితే పాండవులతో ద్రౌపదికి మధ్య సంబంధాల్లో తెలియని అంశాలు చాలానే ఉన్నాయి. పాండవుల్లో 5గురిలో ఒక్కొక్కరు ఏడాది చొప్పున ద్రౌపది దగ్గర ఉండేవారట. ఒక ఏడాది పూర్తయితే మరో 4 ఏళ్ల వరకు వాళ్ళు వేచి ఉండేవారు. పాండవ అగ్రజుడైన ధర్మరాజుకి మొదటి అవకాశం లభించింది. యుధిష్ఠిరుడు నిర్ణయించిన నియమాలను పాండవులంతా పాటించారు. ద్రౌపదిని వివాహం చేసుకునే ముందే అన్నదమ్ముల 5గురు సమావేశం అయ్యారట. అప్పుడు ధర్మరాజు తన సోదరులకు శక్తివంతులైన రాక్షస సోదరుల కథను ఉదాహరణగా చెప్పాడు. సంద, ఉపాసంద అనే సోదరులు ఇరువురు ఒకే మహిళను ప్రేమిస్తారు. దీంతో ఇద్దరి మధ్య కొట్లాట జరిగి ఒకరినొకరు అంతం చేసుకుంటారు. అందుకే ద్రౌపది విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని ధర్మజుడు తన సోదరులను హెచ్చరించాడు. ఒక్కో ఏడాది ఒక్కో సోదరుడు పాంచాలి వద్ద గడపాలని, ఈ కాలంలో ఇతరులు ఆమె వంక కన్నెత్తి కూడా చూడరాదని షరతు విధించాడు. అగ్రజుడు కాబట్టి తన నుంచే ఈ నిబంధన ప్రారంభమవుతుందని కూడా తెలిపాడు. అలాగే ఎవరైనా ఈ నియమాన్ని అతిక్రమిస్తే వాళ్ళు 12 ఏళ్ల పాటు ఆమెను పొందలేరని కూడా తెలిపాడు. ఇది తమ 5గురిలో ఎవరికైనా వర్తిస్తుందని చెప్పాడు. అయితే అనివార్య కారణాల వల్ల అర్జునుడు ఈ నిబంధనను అతిక్రమిస్తాడు. పేద బ్రాహ్మణుడి గోవులను దొంగలు ఎత్తుకెళ్తే వాటి రక్షణకు ఆయుధాల కోసం ధర్మరాజు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్న సమయంలో అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు. దీంతో వీరి నియమాన్ని అతిక్రమించడం వల్ల 12 ఏళ్లు వారికి దూరంగా ఉంటాడు. ఆ సందర్భంలో ఇంద్రుడిని కలుసుకుని ఊర్వశి శాపానికి గురవుతాడు. అలాగే విలువిద్యలో చాలా మంది గురువుల నుంచి కొత్త పద్ధతులు, నైపుణ్యాలు నేర్చుకుంటాడు. సుభద్ర, చిత్రాంగదలను కూడా వివాహమాడతాడు. పాండవ మధ్యముడైన అర్జునుడంటే ద్రౌపదికి వల్లమాని ప్రేమంట. కానీ ఆమె ఏనాడు వ్యక్తం చేయలేదు. స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని ఛేదించి ఆమె మనసును అర్జునుడు గెలుచుకున్నాడు. కానీ ద్రౌపదిని తన సోదరులు పంచుకోవడం కూడా అర్జునుడికి ఇష్టం లేదట. అయితే శ్రీకృష్ణుని సోదరి సుభద్ర మాత్రం అర్జునుడికి ఇష్టమైన భార్య. ద్రౌపది అంటే భీముడికి చాలా ప్రేమ. ఆమె కోరికలను నెరవేర్చి సంతృప్తి పరిచేవాడు. అలాగే విచారంగా ఉన్నా తట్టుకోలేకపోయేవాడు. పాంచాలి కోసం కుబేర వనంలోని పుష్పాలను సైతం తీసుకొచ్చాడు. అజ్ఞాతవాసంలో ఉన్న మత్స్యరాజు పట్టమహిషి సుధిష్ణాదేవి పరిచారికగా చేరిన ద్రౌపది దీనస్థితికి భీమసేనుడు ఎంతో బాధపడేవాడు. నిండు సభలో ఆమెను అవమానించిన 100 మంది కౌరవులను చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. నకుల సహదేవులు ఇద్దరూ ధర్మరాజును అనుసరించారు. అగ్రజుడంటే వారికి నమ్మకం. ఎప్పుడూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అతడి ఆజ్ఞను శిరసా వహించేవారు. 5గురు సోదరులకు భారీగా ఉండడానికి అంగీకరిస్తూనే ద్రౌపది ఒక షరతు విధించిందట. తనతో ఉన్నప్పుడు వేరే మహిళలను అనుమతించకూడదని చెప్పిందట. అంటే వారికి చెందిన మిగతా భార్యలు ఆ ఏడాది అంతఃపురంలో ఉండకూడదు అని అర్థం. ద్రౌపదికి పాండవులు పుట్టిన వారే ఉప పాండవులు అంటారు. 5 సోదరుల ద్వారా ఒక్కొక్కరు జన్మించారు. ఈ విధంగా ద్రౌపది పంచపాండవుల బంధంలో అనేక విశేషాలు ఉన్నాయి. మరిన్ని మహాభారతానికి సంబంధించిన ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.